నరుడు వెలుపల రూపమును మాత్రమే చూచును, కానీ దేవుడు హృదయమును చూస్తారు. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ మిత్రులారా, ప్రేమతో ఆత్మశుద్ధితో చేసే అర్థవంతమైన ఆరాధన అసంపూర్ణ ఆచారాల కంటే చాలా గొప్పది అని ఈనాటి పట్టణాలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రియమిత్రులారా, ఒక కుటుంబంలో భక్తుపరుడైన భర్త ప్రతిరోజు దేవాలయంలో అనేక ప్రార్థనలు చేస్తూ నిరంతరము పరిశుద్ధ గ్రంథాన్ని పఠిస్తూ జపమాలను జపించేవాడు. కానీ తన భార్యను హింసించేవాడు. అది చూసిన తన కుమారుడు తన తండ్రితో, నీవు కేవలం పెదవులతో మాత్రమే దేవుని స్తుతించుచున్నావు, కానీ నీ జీవితంలో పాటించడం లేదు, అమ్మను హింసిస్తున్నావు అని అంటాడు. ఈ విధంగానే పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు కూడా వ్యవహరిస్తున్నారు. వారికి కావాల్సింది బాహ్య శుద్ధి మాత్రమే, కానీ అంతరంగిక పవిత్రత కాదు. అందుకే ప్రభువు వారిని, ఈ జనులు కేవలం నన్ను పెదవులతో మాత్రమే పొగడుదురు, కానీ వీరి హృదయములు నాకు దూరముగా ఉన్నవి, వారు చేయు ఆరాధన కూడా వ్యర్థము అని ప్రభువు వారిని ఖండించుచున్నారు. చాలాసార్లు మనం కూడా పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల వలె బహిరంగ ఆరాధన ఆచారాలకు మరియు బాహ్య శుద్ధికి అలవాటు పడుతూ ఉంటాం. కానీ మనకు కావాల్సింది ఏంటంటే హృదయ శుద్ధి లేనిదే మనం ఎన్ని ఆచారాలు పాటించినా, మనం ఎంతసేపు ప్రార్థన చేసినా, ఉపవాసాలు ఉన్నప్పటికీ కూడా నిరంతరం బైబిల్ గ్రంథాన్ని పఠిస్తూ జపమాలను జపించినా ఇవి సరిపోవు. బాహ్య శుద్ధి కన్నా అంతరంగిక పవిత్రం మిన్న, బాహ్య ఆచారాల కన్నా నిష్కలంకమైన హృదయం మిన్న. కాబట్టి మనం ఒకటి గమనించాలి, పేద విధవరాలు అర్పించింది 2 నాణ్యములే అయినప్పటికీ ప్రభు ఆమె హృదయాన్ని పరిశీలించి ఆమె కానుకను, ఆమె ప్రార్థనను స్వీకరించాడు. నేడు నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అంటే మన హృదయం నిష్కలంకంగా ఉండాలి. కావున మన కీర్తనకారుడు చెప్పినట్లుగా విరిగిన మరియు వినయమైన హృదయాన్ని నీవు తృణీకరించవు అని విశ్వాసంతో చెబుతూ అటువంటి గొప్ప నిష్కలంకమైన హృదయాన్ని మనకు దయచేయమని ప్రార్థించుదాం. ఆమేన్.